ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యమును జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ క్షణమే మీరు ఆచరణలో పెట్టగలిగితే దేవుని గొప్ప కార్యాన్ని మీలోను మీ కుటుంబంలోనూ చూస్తారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనేక మందికి దీవెనకరంగా ఉండుటకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 1 Peter chapter 2 verse 24. By his wounds you have been healed. శారీరక అనారోగ్యం కలిగినప్పుడు అది రుజువులతో చూడగలము, అనుభవించగలము. అయితే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానం నీవు నమ్ముతున్నావు, కానీ స్వస్థత జరగడం లేదని, ఇంకా అనారోగ్యంగానే ఉన్నానని బాధపడుతుంటావు. ఎందుకంటే ఇంకా నీవు అనారోగ్యంగానే ఉన్నావని నీ ఇంద్రియాలు చెప్తుంటాయి. అయితే నీవు స్వస్థత పొందావు అని దేవుని వాక్యం చెబుతుంది. ఒకవైపు నీవు ఇంద్రియాలు చెప్తున్న సాక్ష్యం విని శారీరక అనారోగ్యంను అంగీకరించినప్పుడు నీలో ఉన్న అనారోగ్యం ఎక్కువ అవుతుంది. ఇంకా నాకు స్వస్థత జరగడం లేదని నీవు బాధపడుతూనే ఉంటావు. ఎప్పుడైతే నీవు విశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని అభ్యసించినప్పుడు నీలో ఉన్న ఇంద్రియముల సాక్ష్యము క్రమముగా దేవుని వాక్యం యొక్క సాక్ష్యముతో కలిసి నీవు పూర్తిగా స్వస్థపరచబడతావు. స్వస్థతను కలిగించే విశ్వాసము కేవలం దేవుని కృపావరమై ఉన్నది. కాబట్టి దేవుని ప్రకటన యథార్థమని ఒప్పుకో. నీలో ఉన్న ఇంద్రియాలు చెప్పే మాటలు అంగీకరించవద్దు, తలంచవద్దు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును సందేహింపక నీవు దేవుని మహిమపరుస్తూ ప్రభువు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించు. అటువంటి విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది, బలపరుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్ అండ్ ప్రే ఫర్ వన్ అనదర్ దట్ యూ మే బి హీల్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానంను గట్టిగా పట్టుకో, సత్యమని నమ్ము. స్వస్థత జరిగే వరకు ఆ నమ్మకాన్ని దృఢపరచు. దేవునికి సాక్షిగా జీవించు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడవైన ప్రభువా, ఈరోజు నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నీవిచ్చిన వాగ్దానాన్ని మేము రూఢిగా నమ్ముచున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి కుటుంబాన్ని, లోకంలోని ప్రతి ఒక్కరిని ఈ COVID-19 నుండి సంరక్షించుమని, నీ వాగ్దానంలో మమ్మల్ని స్థిరపరచుమని కరుణా వాత్సల్యము గల యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.